హే బిగ్ బాస్ ఫ్యాన్స్, ఇప్పుడే ప్రోమో రిలీజ్ అయింది. డే 19 ఫస్ట్ ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయింది. అది ఒకసారి క్విక్గా అనలైజ్ చేద్దాము. ఐ థింక్ యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ద ప్రోమో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. బిఫోర్ దట్ ఎవరెవరు ఏ ఆర్డర్లో ఉన్నారో దివ్యానితకి ఇచ్చినట్టున్నారు. బికాజ్ యాజ్ అన్ ఆడియన్స్గా ఆయన బిహాఫ్ ఆఫ్ వాళ్ళలాగా ఆమె యాక్ట్ చేస్తూ ఆల్రెడీ షో అంతా చూసి వచ్చింది కాబట్టి, ఎపిసోడ్స్ అన్నీ చూసి వచ్చింది కాబట్టి తను ఏనో ఎలా అనుకుంటుందో అని చెప్పినప్పుడు ఆమె 1 భరణి, 2 ఇమాన్యుయల్, 3 సంజన అండ్ 4 డెమన్, 5 తనూజ, 6 హుయిషి రీతు అండ్ సో ఆన్ అంతా పెట్టింది. అండ్ 10 శ్రీజాన్ పెట్టింది, 11 అనుకుంటా రాముని పెట్టింది, 13 లాస్ట్లో ఈవెన్ పెట్టినట్టుంది, ఫ్లోరాని పెట్టింది. సో ఏమనిపిస్తుంది అంటే నాకు 1 భరణి వరకు పర్వాలేదు, 2 ఇమాన్యుయల్ ఓకే, 3 సంజన వరకు ఓకే, 4th ప్లేస్లో డెమన్ ఉండటానికి తనకి హక్కు ఉందా, రైట్ ఉందా, ఈజ్ హీ క్యాపబుల్ ఫర్ 4th ప్లేస్, ఏ కండిషన్స్ ఆర్ ఏ ప్లే చూసి తను ఏమి క్వాలిటీస్ చూసి డెమన్ని 4th ప్లేస్లో పెట్టింది. అండ్ రామోని తీసుకెళ్ళి లాస్ట్లో ఎక్కడో పెట్టింది, బట్ 1 ప్లేస్లో పెట్టింది. మీరు మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ కొంచెం ఫ్యాన్ బేస్ ఉండొచ్చు రాముకి, బట్ తన పర్ఫార్మెన్స్ ఆటలో 2-3 సార్లు ఆల్రెడీ నిరూపించుకున్నాడు. డెమన్కి అసలు వచ్చింది, కెప్టెన్సీ టాస్క్లో గెలిచాడు, కెప్టెన్ అయ్యాడు. అండ్ ఇంకా అదర్ థింగ్ ఏంటంటే శ్రీజ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఆమె చాలా స్ట్రాంగ్గా వాయిస్ పెడుతుంది. శ్రీజాని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, శ్రీజలో చాలా హోప్ అనిపిస్తుంది నాకు. శ్రీజ కెన్ గో లిటిల్ ఫర్దర్ అనిపిస్తుంది. శ్రీజ అప్పుడే ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ అని అనిపించట్లేదు. అండ్ మిగతా అదంతా చాలా వరకు పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఆ విధంగా ఆమె అనలైజ్ చేయగలిగింది. కానీ ఈ కొన్ని ప్లేసెస్లో ఆమె మిస్ అయిపోయింది అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. కెప్టెన్సీ టాస్క్లో ఐ థింక్ ఓనర్స్కి మాత్రమే ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. లైక్ ప్రజెంట్ ఓనర్స్ ఆర్ సెలబ్రిటీస్, వాళ్ళకి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం వాళ్ళకి మాత్రమే లభించినట్టు అనిపిస్తుంది. అందులో దివ్యానిక్తకు కూడా అవకాశం ఇచ్చారు, తను కూడా ప్లే చేస్తుంది. అందులో రీతు అవుట్ అయిపోతుంది. యూఆర్ అవుట్ ఫ్రమ్ ద గేమ్ అంటున్నారు. ఆమె గేమ్లో ఉందా లేకపోతే ఆమె అది అర్థం కాలే. ఐ థింక్ ఆమె గేమ్లో ఉంది. అండ్ సంజన ఆల్రెడీ కెప్టెన్ అయింది కాబట్టి ఐ థింక్ వీళ్ళు టెనెంట్స్ వాళ్ళు చూజ్ చేసుకున్నారు అనిపిస్తుంది. ఓనర్స్లోంచి ఎవరెవరు కావాలంటే ఆల్రెడీ సంజన అయింది కాబట్టి సంజనాన్ని చూస్ చేసుకోలేదు. భరణి గారు, ఇమాన్యుయల్, సుమన్, తనూజ, వీళ్ళు నలుగురు డెఫినెట్గా కనిపిస్తున్నారు, ఆడుతున్నారు. అండ్ ఫైనల్లో చూస్తే కనుక ఇమాన్యుయల్ అండ్ భరణి మిగిలారనుకుంటా. వాళ్ళిద్దరి మధ్యలో పోటీ జరిగింది అనిపిస్తుంది. అండ్ నిఖిత కూడా బయటకు వచ్చేసింది, మిగతా సుమన్ కూడా బయటకు వచ్చేసి కూర్చున్నారు. అండ్ నాకు ఫైనల్లీ భరణి అండ్ ఇమాన్యుయల్ మిగిలినప్పుడు మోర్ ఛాన్సెస్, బాల్స్ ఎక్కువ భరణి గారి మీద కనిపిస్తున్నాయి కాబట్టి భరణి గారు కెప్టెన్ అయ్యారేమో అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? మీరేం గెస్ట్ చేస్తున్నారు? భరణి గారు అయ్యుంటారా? బట్ ఇద్దరిలో ఎవరైనా ఆడియన్స్ చాలా అప్రిషియేట్ చేస్తారు. ఐ థింక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇద్దరు వర్త్ క్యాండిడేట్సే, ఇద్దరు క్యాపబుల్ ఫర్ కెప్టెన్సీ. అండ్ మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ.